ప్రేమించి మనకు ఇలాగా ఆరాధించే ఏర్పాటుని మనకు ప్రభువు దయచేశాడు. ఇది ప్రభువు వలన కలిగిన కార్యము. కాబట్టి ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 8వ అధ్యాయానికి మనం వద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది. యేసు ప్రభు వారు కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నాడు. దిగి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఒక కుష్ఠరోగి ఆయనకు ఎదురయ్యాడు. సాధారణంగా ఎవ్వరు కూడా రోగంతో ఉన్న వారిని పట్టుకోరు, ముట్టుకోరు, వారితో ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు. అయితే ఆ రోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని యేసు ప్రభువుని అడిగాడు. అది 3వ వచనంలో మనకు కనిపిస్తూ ఉంది. 4వ వచనంలో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడు యేసు 3వ వచనంలోనే నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. యేసయ్య ఏదన్నా ఒక మాట చెప్తున్నాడంటే ఆ మాటలో ఏముంది? శక్తి ఉంది. ఎంతోమంది మాటలు, ప్రపంచంలో చాలామంది మాటలు ఈరోజు లేవు. గొప్ప గొప్ప రాజకీయ నాయకులు ఉన్నారు, వారు చెప్పిన మాటలు ఈరోజు లేవు, ఎవరు కూడా గుర్తు చేసుకోవట్లేదు. కానీ యేసు ప్రభు ఒక మాట చెప్పాడంటే ఆ మాటలో ఒక శక్తి ఉంది. ఆ రోజు కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని ఆయనతో చెప్పాడు. వెంటనే ఏమైపోయిందంటే ఆ కుష్ఠరోగం ఏమైపోయింది? బాగైపోయింది. రెండవది, కుష్ఠరోగం బాగైపోయింది. ఆ తర్వాత 14 తర్వాత మనం చూస్తే కపెర్నహూములో ఒక శతాధిపతి ఉన్నాడు. బయటి వాళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్న ఇశ్రాయేల్ ప్రజలే కాదు కానీ, అంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే కాదు కానీ, బయటి వాళ్ళకు కూడా యేసు ప్రభు మాటలన్నా యేసు ప్రభు శక్తి ఏంటో బయటి వాళ్ళకు కూడా బాగా తెలుసు. అక్కడ తన దాసుడు బాలేదని చెప్పి ఆ శతాధిపతి తన దాసుడు కోసమని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు అన్నాడు, యేసు ప్రభు నేను కూడా వస్తానంటే, ప్రభువా, నువ్వు నా ఇంటికి రావడానికి కూడా నేను అర్హుడను కాదు, నువ్వు మాట మాత్రం సెలవివ్వు అని చెప్పాడు. యేసు ప్రభు ఏ గడియలో చెప్పాడో ఆ గడియలో ఆ దాసుడు ఏమయ్యాడు? స్వస్థత పొందాడు. ఇంకా మూడోది, జ్వరంతో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, పడి ఉన్న పేతురు ఇంట్లో ప్రవేశించాడు. జ్వరంతో పడి ఉన్న అత్తను చూశాడు. ఆమెకు కూడా మాట చెప్తే ఏమైపోయింది? స్వస్థత వచ్చింది. ఇవన్నీ ఒక ఎత్తు. ఇంకోటి అసలైంది ఎక్కడ ఉంటుందంటే 23 నుండి మొదలవుతుంది. యేసు ప్రభు ఒక దోణిలో ఎక్కాడు. ఆ దోణి ఎక్కడ వెళ్తుంది? సముద్రం మధ్యలో వెళ్తూ ఉంది. సముద్రం మధ్యలో వచ్చిన తుఫాను ఎక్కడొచ్చింది? సముద్రం మధ్యలో వచ్చింది. అనుభవం కలిగిన సముద్రం మధ్యలో తుఫాను వస్తే ఏం చేయాలి, ఎలాగ చేయాలి, తుఫానులో ఎలాగ ఓడను నడిపించాలని పేతురు వీళ్ళందరికీ బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు చేపల జాలర్లు. అయితే వాళ్ళ వల్ల కూడా ఏం కాలేదు. యేసు ప్రభుని లేపారు. ప్రభువా, మేము నశించిపోతున్నామని ఆయన లేచాడు. గాలిని సముద్రాన్ని గద్దించాడు, అరిశాడంతే, ఊరుకుండు అన్నాడంతే. అవి మిక్కిలి నిమ్మలమై. ఇదంతా చూసిన శిష్యులు ఏమైపోయారు? ఆశ్చర్యపోయారు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, ఆయన మీతో చెప్పింది చేయండి. ఆయన చెప్పింది చేస్తే చాలు. జీవితంలో ఏముంటుంది? ఒక సొల్యూషన్ ప్రభు ఇస్తున్నాడు. సొల్యూషన్ ఆయన చెప్పింది చేస్తే చాలు. అక్కడ రాతి బాణలు ఉన్నాయి, ద్రాక్షారసం అంతా అయిపోయింది. ఇప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నీళ్ళతో నింపండి అన్నాడు. మనుషుల కళ్ళకి చూస్తే ఇది అసాధ్యము, అసలు పాసిబుల్ అవ్వదు. నీళ్లు నింపేస్తే మంచి ద్రాక్షారసం ఎలాగొస్తుంది? అది జరిగే పని కాదు. కానీ యేసు ప్రభు చెప్పాడు,
యేసు ప్రభు చెప్పింది చెప్పినట్టు అక్కడ ఉన్న వాళ్ళు చేశారు. చేసిన తర్వాత మంచి ద్రాక్షారసము వచ్చింది. ఇలాగ మనం చూస్తే పేతురు రాత్రంతా కష్టపడ్డాడు. పేతురుతో పాటు కొంతమంది శిష్యులు వెళ్ళి రాత్రంతా కష్టపడితే ఒక్క చేప కూడా దొరకలేదు. యేసు ప్రభు చెప్పాడు, ఓడను ముందుకు నడిపించండి, లోతుకు తీసుకుపోయి అక్కడ వెళ్ళి వల వేయండి అంటే వెంటనే ఏమయ్యాయి? విస్తారమైన చేపలు పడ్డాయి. ఇదొక్కటే కాదు, ఆయన బోధలు వింటున్న ప్రతి ఒక్కరూ, యేసు ప్రభు వారి బోధలు వింటున్న ప్రతి ఒక్కరూ మత్తయి సువార్తలోని 7వ అధ్యాయం 28, 29 వచనాల్లో ఉంటుంది. ఆయన ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక, చెప్పండి, అధికారము కలిగిన వాని వలె వారికి బోధ. ఎవరైనా సర్వాధికారి అయిన దేవుడు మనిషి రూపంలో వచ్చాడు. ఆయన మాటలు అధికారం ఉంది. ఆయన చెప్తుంటే పక్షులు లోబడుతున్నాయి, జంతువులు లోబడుతున్నాయి. పేతురికి చెప్పాడు, పేతురు నువ్వు ఒక దగ్గరికి వెళ్ళు, గాలం వేసి చేప పట్టు, ఆ చేపలో 1/2 షెకెల్ దొరుకుతుంది, నాకు నీకు కలిపి పన్ను కట్టే అన్నాడు. వెళ్ళి పేతురు వెళ్ళాడు, చేప పట్టుకున్నాడు. ఆ చేపలో ఏముంది? కాయిన్ ఉంది. ఏది చెప్తుంటే అది జరుగుతుంది. ఇంకా మత్తయి సువార్త 22వ అధ్యాయానికి కూడా వద్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. మత్తయి సువార్త 22వ అధ్యాయము. యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటి స్వస్థతలే కాకుండా, ఇలాంటి అద్భుత ఆయన మాటలో ఉన్న అధికారమే కాకుండా, ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయనని మాటల్లో ఇరికించాలంటే, లేకపోతే ఆయనని ఇరికించడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. యేసు ప్రభు వారి పరిచర్య స్టార్టింగ్ డే నుండి ఎండింగ్ డే వరకు మనం చూస్తే, ప్రారంభం నుండి యేసు ప్రభుని ఎలాగైనా ఇరికించాలి, యేసు ప్రభుని ఎలాగైనా పట్టుకోవాలి, మన మాటల చేత ఆయనని ఇరికిద్దాం. ఒకరోజు యేసు ప్రభు వారు ఉన్నారు. యేసు ప్రభు వారు ఉంటే వ్యభిచారం వలన పట్టబడిన స్త్రీని యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి, మోషే ధర్మశాస్త్రం చెప్తుంది కదా, రాళ్లతో కొట్టమని చెప్తుంది కదా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు యేసు ప్రభు రాళ్లతో కొట్టమన్నాడు అనుకో, ఏమయ్యా నీకు కనీసం కనికరము, దయా, జాలి ఇవేమి లేవా అని ఒక మాట వస్తుంది. ఒకవేళ కొట్టొద్దన్నాడు అనుకో, నువ్వు వాక్యం తప్పిపోతున్నావని మాట వస్తుంది. అప్పుడు ఏం చేశాడు యేసు ప్రభు? కింద కూర్చొని, అలాగా యేసు ప్రభువుని ఇరికిద్దామనుకున్న వాళ్ళ సంఖ్య కోట్లలో ఉన్నారు. ఎందుకంటే చుట్టూ ఉన్న శాస్త్రులు, పరిసయ్యులు వాక్యం బాగా తమ బుర్రల్లోకి ఎక్కించుకున్న వాళ్ళు యేసు ప్రభుని ఇరికిద్దాం అనుకున్నారు. చూడండి వాళ్ళ సంగతి కూడా చూడండి. 22వ అధ్యాయం 22వ వచనము. 22వ వచనం. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనతో యేసు ప్రభుతో డిబేట్ పెట్టుకొని యేసు ప్రభుతో గొడవలాడి గెలుద్దామంటే ఒక్కరి వల్ల కూడా కాదు. యేసు ప్రభుతో డిబేట్ పెట్టుకొని ఆయన నిరికించి ఆయనను ఎలాగైనా గొడవ పెట్టి ఆయనను లొంగ తీసుకొని ఆయన మాటల చేత ఎలాగైనా పట్టుకోవాలంటే ఎవరి వల్ల అవ్వలే. 46లో కూడా ఒక మాట రాయబడింది, ఎవ్వరును మారు మాట చెప్పలేకపోయాను, మరియు ఆ దినము నుండి ఎవ్వడు కూడా, ఇప్పుడు చూడండి, ఎవ్వరు కూడా ఆయనను ఒక్క ప్రశ్న అడగ కూడా తెగింపు. మళ్ళీ ఆరాధనలు ఇవన్నీ ఎందుకు మనం చెప్పుకుంటున్నాం? ప్రభువుని జ్ఞాపకం చేసుకోవడం కదా. మళ్ళీ ఆరాధనలో యేసు ప్రభు వారి గురించి ఇవన్నీ మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మన ప్రపంచంలో, ఈ ప్రపంచంలోనే పరలోకంలో అవ్వచ్చు, భూలోకంలో అవ్వచ్చు, ఈ ప్రపంచంలో ఒక ఆశ్చర్యమైన ఒక సంఘటన జరిగింది. ఈ ప్రపంచం మొత్తంలో, ఈ సృష్టి ప్రారంభం నుండి ప్రపంచం మొత్తంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆశ్చర్యమైన సంఘటన ఎక్కడ జరిగింది తెలుసా? మార్కు సువార్త 15వ అధ్యాయానికి వద్దాం.
మార్కు సువార్త 15వ అధ్యాయం. ప్రపంచంలో జరిగిన ఒక్క ఆశ్చర్య సంఘటన ఏంటంటే మార్కు సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. ఏం రాయబడింది? పిలాతు ఆయనను చూచి, నీ ఉత్తరం ఏమీయూ చెప్పవా? నీ మీద వీరు ఎన్నెన్ని నేరములు మోపుచున్నారో చూడమనను. అయినను యేసు ఏ ఉత్తరము చెప్పలేదు గనక పిలాతు భూప్రపంచంలోనే ఆశ్చర్యమైన విషయం ఎక్కడ జరిగింది తెలుసా? యేసు ప్రభు ఒక్క దగ్గర మౌనంగా ఉన్నాడు. ఇందాక అదే పాట పాడుకున్నాం, సిలువ భారము భరించలేని భారమైన మోసితి. పలుమార్లు ఆయన ఒరిగాడు, లేచి మళ్ళీ ఆ కలువరి గిరికి ఎక్కాడు. అక్కడ ఉన్న వారందరూ యేసు ప్రభుని చాతగానోడా, నువ్వు ఒక దొంగవి, ఇలాగా అలాగని తప్పుడు నేరాలు మోపుతున్నా సరే యేసు ప్రభు మారుమాట మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదంటే ఆ ఒక్క స్థలంలో ఆయన మారుమాట మాట్లాడితే మనకి రక్షణ ఉండదు. మనం ఎవ్వరం కూడా చనిపోతే పరలోకానికి పోము. ఆయన వచ్చినప్పుడు మనం ఎవ్వరికి కూడా పరలోకానికి అర్హులం కాదు. మనము ఆయన బిడ్డలయ్యే అధికారం మనకు ఉండేది కాదు. అధికారం మనకు కావాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఆయన మౌనంగా ఉండాలి. అయితే ఏం చేశాడు యేసు ప్రభు? మనకి ఏం చేశాడు యేసు ప్రభు? ఏం చేశాడంటే మన ఉద్యోగాలు అయ్యేటప్పుడు ఏమవుతాయి? ట్రాన్స్ఫర్స్ అవుతాయి కదా. అలాగా ఒక గిన్నెలో మన దగ్గర ఒక గిన్నె ఉంది, యేసు ప్రభు దగ్గర ఒక గిన్నె ఉంది. ఏమేం మారాయి తెలుసా? మనకున్న శాపమంతా యేసు ప్రభు దగ్గరికి పోయింది. యేసు ప్రభు దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ మన దగ్గరికి వచ్చాయి. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది. ఏముంటుందంటే, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ దేవుని కుమారులు. మొట్టమొదటి అధికారం ఏంటి తెలుసా? మనం ఎవరము? దేవుని కుమారుల. పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏముంటుందంటే, మీరు అమూల్యమైన నిష్కపటమైన క్రీస్తు యేసు రక్తం చేత కడగబడ్డారు, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవునికి సొత్తైన ప్రజలు. ఈ ఆశీర్వాదాలన్నీ యేసు ప్రభు వారు మనకిచ్చి మనకున్న శాపాన్ని తీసుకున్నాడు, మనకి రావాల్సిన శిక్షని తీసుకున్నాడు, మనకు రావాల్సిన దెబ్బల్ని తీసుకున్నాడు. అవన్నీ కూడా కలువరి సిలువలో ఆయన తీసుకొని ఆ సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి మన కోసము సమాధి చేయబడ్డాడు. సమాధి చేసి తిరిగి లేపబడ్డాడు. అంతేకాదు, ఈరోజు ఆరాధిస్తున్న మనము అందరిలాగా యేసు ప్రభు అందరి దాంట్లో ఉంది దేవునికి పూజ చేయాలని. అందరు చేస్తారు దేవుడికి పూజ. అయితే యేసు ప్రభు వారు నన్ను ఆరాధించండి అని ఎందుకు చెప్పాడు? నన్ను ఆరాధించండి అని ఎందుకు చెప్పారు తెలుసా? ఆయనని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట రాయబడింది. మనం ఇంకా భూమి మీద శరీరంతో ఉన్నాం. మనము అలసిపోకుండా ఉండాలంటే, మన ప్రాణాలు విసుగకుండా ఉండాలంటే, పాపాత్ములు తనకు చేసి వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతా కూడా ఆయనను ఓర్చుకునే ఆయనను గుర్తు చేసుకుంటున్నప్పుడు మనం ఏమవుతామో? బలం పొందుతాం. అందుకే బైబిల్లో ఒక మాట రాయబడింది, సిలువను గూర్చిన వార్త బయటున్న లోకానికి వెర్రితనము. ఒక జోక్ లాగా ఉంటుంది. యేసు ప్రభు ఏం చేసుకోలేకపోయాడు, మేకులు కూడా తీసుకోలేకపోయాడు. ఆయన సిలువలు అట్టనే చనిపోయాడు. కానీ రక్షింపబడుతున్న మనకు ఇదేంటి? దేవుని శక్తి. దేవుని శక్తి. ఎవరైతే యేసు ప్రభుని సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు, నన్ను ఆరాధించేటప్పుడు యథార్థంగా ఆరాధించు, నేను చేసిన దానికి యథార్థంగా ఆరాధించు, చూడు నీ జీవితంలో మార్పు కనుక్కుంటావు, నీ జీవితంలో అసలైన సంతోషాన్ని కనుక్కుంటామని ప్రభు చెప్పాడు. కాబట్టి ఈరోజు ప్రభువుని ఆరాధిస్తున్న మనము ధన్యులము, ఆశీర్వదింపబడిన వారం. చూడండి, దేవుడు ఎంత గొప్ప ఆధిక్యత మనకిచ్చాడు.
ప్రపంచంలో జరిగిన ఆశ్చర్యమైన ఈ ఏదైనా ఉందంటే ఆయన ఒక దగ్గర మౌనంగా ఉన్నాడు. ఆ మౌనము, ప్రభువు వారి యొక్క మౌనము మనకు విడుదల తీసుకొచ్చింది. అటువంటి ప్రభువుని మనం ఆత్మతోనూ సత్యంతోనూ మనసారా ఆయనను ఆరాధిస్తూ ఆరాధనలో మనం ముందుకు కొనసాగుదాం ప్రియులారా.